హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే డే రొటీన్ వీడియో అనమాట. టాగోని రెడీ చేస్తాను, వేటను కూడా రెడీ చేసి అంగన్వాడీలో దింపేసి రావాలన్నమాట. దింపేసి వచ్చిన వరకు నేను పని చేసుకుంటాను. బాగుంది కదా? సూపర్. బాగుంది. పెట్టేసాను అంతేగా, అలాగే మనం పెట్టాలి. ఇక్కడ నుంచి ఇలా పెట్టినా ఓకే. పువ్వులు పెట్టాయా? పెట్టాయా? వెనక్కి బాగుతుంది, ముందుకు బాగుతారు. పెన్స్ పెట్టమ్మా. ఇలా పెట్టు, చెప్పులు కిందకి పెట్టావంటవా? ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి. చూపులు ఉంటాయి. అమ్మయ్య చాలా అమ్మాయి బాగుంది. కొన్ని మూచ అమ్మ, కొన్ని మూచ చెప్పు. సూపర్, బాగుంది. బాగుంది కదా వేదా? అన్నా ఏం కావాలి చెప్పు. లిప్స్టిక్ కావాలా? లిప్స్టిక్ పెట్టుకోవచ్చా చిన్నపిల్లలు? లిప్స్టిక్ కూడా అయ్యింది. కొంచెమే పెడతాను, ఎక్కువ వద్దే. సరేనా? బాగున్నా బాగున్నాలే. కొద్దిగా పెట్టాను, అది చాలు. ఇంకా పెట్టనా? చూడు, చాలా 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 చాలే, చూసుకో. కదా ఆ చెప్పులు ఎందుకు? అన్నయ్య రాడంట. రాడు అన్నయ్య, నువ్వు ఒక్కదాన్ని వెళ్తావు. వర్షం వస్తుందా? సరే రండి. ఏం చేస్తున్నారమ్మా? ఎందుకు అవన్నీ తీసేస్తున్నావు నువ్వు? ఆ సైకిల్ కొన్న ఇవన్నీ ఇచ్చేయాలా? పాడు చేసేస్తావా? ఈ సైకిల్కి బబుల్స్ ఉంటాయి కదండి, అవి పగల కొట్టేస్తుంది. ఇంక ఇదే పని మీద ఉంటుంది రోజు పొద్దున్న లేచిన కాడి నుంచి. వేరే పని ఉండదు వేదాకి కదా? వేదా కదా? అదిగో తాగురు కొట్టకమ్మా చెల్లిని. ఏంటది? ఏం కర్రీ అమ్మా అది? చెప్పు. పచ్చడి. ఏం పచ్చడి? కొబ్బరికాయ పచ్చడి. కొబ్బరి పచ్చడా? ఓకే, బాగుంది. ఒక కొబ్బరి ముక్క వేసి మిగతా మల్లెపూలు ఉన్నాయి, అది పచ్చడా? కొబ్బరి పచ్చడా? సూపర్. నువ్వు ఆ పని మీదే ఉండే, నువ్వు వేరే పని మీదకి వెళ్ళకే. ఇంకెంతసేపు అలాగా ఆ బబుల్స్ పగలు కొడతానే ఉండు, సరేనా? చిచ్చి చిచ్చి పాడు చేయకు కదా, అన్ని సైకిల్ అలా పాడు చేయకమ్మా. నువ్వు కూడా ఎక్కుతావా? ఎక్కుతావా? ఎక్కువ ఎక్కు ఎక్కు.
ఎక్కడికి వెళ్తున్నారు రాగులు? దుమ్మసాలు వెళ్ళిపోతాం. బాయ్. ఇంకా వీళ్ళు ఇలా ఆడుకుంటుండగా పెద్ద గాలిదుమ్ము వచ్చేసిందండి. వర్షం వస్తుందేమో అనుకున్నాను. చూసారా అసలు ఇక్కడ ఒక చెట్టు కూడా పడిపోయింది. చాలా గాలిదుమ్ము వచ్చింది, మబ్బు పట్టేసింది. వర్షం వస్తుందేమో అనుకున్నాను కానీ రాలేదండి. మాడిపోద్దా? ఎందుకు మాడిపోద్ది? నువ్వు ఆడేదే మట్టితో, మళ్ళీ అది మాడిపోద్ది. నిజంగా చేసేవాళ్ళు కూడా అంత ఫీల్ అవ్వరు తెలుసా? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ నీకు? ఏం కూర వండుతున్నావు? పప్పుచారు. చెప్పు. కొబ్బరి పచ్చడా? కొబ్బరి పచ్చడికి అంత బీపీ తెచ్చేసుకుంటున్నావా? కొబ్బరి పచ్చడి గ్యాస్ మీద చేస్తారా? గ్యాస్ మీద చేస్తారా? ఉడకబెడతారా? ఉడకబెట్టి పచ్చడి చేయాలా? సరే. ఇంకా నైట్కి కోకోనట్ రైస్ చేయమన్నారండి పిల్లలు. ఇంకా అందుకని చేస్తాను అనమాట. ఇంకా కొంచెం ఆయిల్ తీసుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత బిర్యానీ సామాను ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు అవి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేయాలి. వేసి అది కూడా బాగా కలిపిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపాలన్నమాట. అలా బాగా కలిపేసిన తర్వాత ఈలోపు మా పిల్ల వచ్చిందండి, చూపించమని అడుగుతుంది. అందుకే చూపించాను అనమాట. తనకి ఏం చేస్తున్నావు అమ్మ అని అడుగుతుంటే చూసారా బాగా ఉడికిపోయింది. ఉల్లిపాయలు అవి కూడా బాగా వేగిపోయినాయి అనమాట. ఇప్పుడైతే నేను బియ్యం కడిగి నానబెట్టుకున్నానండి, అవి అయితే వేసేస్తున్నాను. వేసి అవి కూడా కలిపిన తర్వాత ఒక గ్లాస్కి ఒక 2 గ్లాసులు కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. నాకు గ్లాసున్నర బియ్యం వేసాను, అందులో 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసాను, 1 గ్లాస్ ఏమో నార్మల్ వాటర్ వేసాను. వేసి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఉంచేయడమేనండి. ఒక 3 విజిల్స్ రానివ్వాలి. వచ్చిన తర్వాత ఇంకా బాగా ఉడికిపోద్ది అనమాట. చూసారా ఉడికిన తర్వాత చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా వాళ్ళిద్దరికి పెట్టేసి నేను కూడా ఫోన్ చేస్తానండి. చాలా చలి పక్కన కూర్చో. ఎలా ఉందమ్మా? బాగుందా? ఏంటిది? కోకోనట్ రైసా? బిర్యానీయా? బాగుందా? టేస్ట్ బాగుందా? ఇదేనండి నా డే రొటీన్ బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.